నమస్తే, నేను సిరి. చావా సినిమా హిందీలో ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము. ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అని చెప్పేసి అందరూ చెప్పడం మనం వింటూనే ఉన్నాం. అయితే ఇది కేవలం హిందీలోనే రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని మన తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న వేళ అయితే ఏపీలో అయితే ఈ సినిమాని నిలిపివేయాలన్నట్టుగా ముస్లిం సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నారు ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, చావా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురయ్యారు. హిందీలోనే రిలీజ్ అయిన సినిమా అయినప్పటికీ చాలామంది సినిమా చూడాలి అని అనుకున్నారు. అయితే ఈ సినిమాని తెలుగులోకి రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఏపీలో మాత్రం ముస్లిం సంఘాలు ఈ సినిమాని నిలిపివేయాలన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఏంటి సార్, దీని వెనకాల గల కారణం ఏంటంటారు? చావా 4 వారాలు అవుతుంది. 4 వారాల తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే కేవలం ఒక హిందీలో మాత్రమే రిలీజ్ అయింది సినిమా ఇది. అవును సార్. వాళ్ళు ముందే కనుక ప్లాన్ చేసుకొని పాన్ ఇండియా లెవెల్లో, మామూలు సాధారణంగా పాన్ ఇండియా అంటే మనకు 5 భాషల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సౌత్లో 4 భాషల్లో, అలాగే హిందీలో కూడా అలా రిలీజ్ చేసుకొని ఉండాల్సింది వాళ్ళు. అందుకని కాకపోతే వాడు ఏంటంటే మరి ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేటువంటి ఒక సందేహం ఉండటం వల్ల వాళ్ళు హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఈ సినిమాని సంక్రాంతికి తేవాలని అనుకున్నారు. సంక్రాంతి కూడా కాదు, యాక్చువల్గా పుష్ప టైంలో రిలీజ్ చేయాలని చెప్పేసి డిసెంబర్లో అనుకున్నారు. సరిగ్గా పుష్ప ఏ డేట్కి అయితే రిలీజ్ అవుతుందో ఆ డేట్లో. కానీ దాని ముందు ఒకవేళ దానిపైన రిలీజ్ చేస్తే అసలు సినిమా ఏమైనా చచ్చిపోతుందేమో, పుష్ప మేనియా ఉంది కదా. సో అందుకని వాళ్ళు ఆలోచించి తెలివిగా అప్పుడు తప్పించేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. సో వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చేసింది చాలా మంచి పని అని చెప్పేసి ప్రూవ్ అయింది. నిజంగా డిసెంబర్లో పుష్ప మీద రిలీజ్ చేసినట్లయితే ఈ స్థాయి హిట్ అయ్యి ఉండేది కాదు అని విశ్లేషకులందరూ కూడా ఇప్పుడు నమ్ముతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 500 కోట్ల నెట్కి చేరువలో ఈ సినిమా ఉంది. అది పెద్ద విజయం అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆ సినిమా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్థాయి విజయం సాధిస్తుంది అని వాళ్ళు అనుకోలేదు. మొత్తానికి అంటే లక్ష్మణ్ ఉటేకర్ ఆ సినిమాని తీసినటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ భావోద్వేగాన్ని పండించిన విధానం ఏదైతే ఉందో, పైగా ఛత్రపతి శివాజీ కుమారుడైనటువంటి సంభాజీ మహారాజ్ ఆ పాత్రను ఆయన మలిచిన విధానం, సన్నివేశాలను చిత్రీకరించిన తీరు, పైగా సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ఒదిగిపోయినటువంటి విధానం, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని బాగా మెప్పించాయి. అందుకని అంత పెద్ద విజయాన్ని సాధించి పెట్టాయనేది నిజం. అలాగే ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా, సో డైలాగులు తక్కువగా, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి రోల్ అది. సో దాన్ని అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. క్లైమాక్స్ సీన్లో అయితే అతను చూపించినటువంటి ఎక్స్ప్రెషన్స్, ఆ క్రూరమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ అవి కరెక్ట్గా ఆ పాత్రకి బాగా నప్పాయి. అలాగే చివరిలో అతను చిత్రహింసలు పెట్టినటువంటి తీరు సంభాజీ మహారాజుని, అప్పుడు విక్కీ కౌశల్ ప్రదర్శించినటువంటి అభినయం, ఇవన్నీ కూడా జనాలను విపరీతంగా కదిలించేసి కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నాయి. అట్లా అంత పెద్ద విజయం సాధించడంలో ఇట్లా అన్నీ కలిసి వచ్చాయని చెప్పాలి. మన ఎదురికి రష్మిక అందులో యశోబాయిగా, అంటే సంభాజీ భార్యగా ఆమె కనిపించడం. సో ఆమె పుష్ప 2 తర్వాత మళ్ళీ ఈ సినిమాతోటి నేషనల్ క్రష్ అని ఏదైతే ఆమెని అంటూ ఉంటారో దానిని, అంటే సార్థక నామధేయురాలుగా మారిపోయింది ఆమె. సో ఇప్పుడు ఆ సినిమా ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతూ ఉంది 7వ తేదీ. అయితే ఇప్పుడు దీన్ని ఏపీలో రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక సంస్థ, మహమ్మద్ జియా ఉల్ హక్ అని దాని ప్రెసిడెంట్, ఆయన నెల్లూరు కలెక్టర్కి ఒక మెమొరాండం ఇచ్చాడు, ఒక విజ్ఞాపన పత్రం అందజేశాడు. ఎందుకంటే అది చాలా తప్పుగా చరిత్రని చూపించారు ఆ సినిమాలో. మహమ్మదీయుల్ని వాళ్ళ మీద చాలా కొన్ని తప్పుడు అభిప్రాయం కలిగేలా ఆ సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఆ విజ్ఞాపన పత్రంలో తెలియజేశారు. కాబట్టి ఇది అంటే మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా ఉంది. సో మేమందరం కూడా, అంటే హిందూ ముస్లింలు అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో భాయి అన్నట్లుగా ఉంటాం, ఒక సోదర భావంతో.
కానీ అలాంటి వాళ్ళ మధ్య ఇది చిచ్చు పెట్టే విధంగా ఇందులో సన్నివేశాలు కల్పించారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ సంఘం వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద మరి కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడు అంటే కలెక్టర్ ఆయనంతటా ఆయన శాంతి భద్రతలకి మతపరమైనటువంటి ఉద్రేకాలకి కారణమయ్యే ఏదన్నా అవుతుందనుకుంటే ఆ ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి నిషేధాలు జారీ చేసే అవకాశాలు ఉంటాయి కలెక్టర్కి. ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ ఆయన కాబట్టి ఆయన తన వరకు మాత్రమే చేయగలడు. కానీ రాష్ట్రాన్ని మొత్తం కూడా దాన్ని నిషేధించాలి అంటే అది ప్రభుత్వం చేతుల్లో ఉంది. గవర్నర్ అంటే ప్రభుత్వము తీసుకోవచ్చు, గవర్నర్ కూడా తీసుకోవచ్చు ఆ రకమైనటువంటి నిర్ణయం. కానీ దీన్ని అలా ఆపు చేయాలంటే అంటే ముందస్తుగానే భయపడిపోయి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటే ఆల్రెడీ దేశంలో రిలీజ్ అయింది. ఆ సినిమా ఎక్కడ కూడా రెచ్చగొట్టినట్టు మత విద్వేషం రెచ్చగొట్టిన సందర్భాలు ఏమి కనిపించలేదు, గొడవలకేం కారణమైనట్లు కనిపించలేదు. కాబట్టి ఆ గ్రౌండ్స్లో వీళ్ళు మళ్ళీ డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సినిమాని ఎవరు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళు. ఇప్పటికే సినిమా రిలీజ్ అయింది, ఘన విజయం సాధించింది, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూశారు. ఎక్కడ కూడా ఈ సినిమా వల్ల అల్లర్లు జరిగినట్లు దాఖలాలు ఏం లేవు. కాబట్టి దీన్ని ఎలా నిషేధిస్తారు? పైగా ఇది సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సినిమా. సో అని చెప్పి వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటివరకు అయితే మనకి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు కలెక్టర్ కానివ్వండి, ప్రభుత్వం కానీ ఇప్పటివరకు అయితే ఇంకా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే సమాచారం లేదు. ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉందంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద వాళ్ళు అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది, నిర్మాతలు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన విజయంలో ప్రధానంగా ఏంటంటే ఒక పుస్తకం ఆధారంగానే చావా అనే ఒక నవల ఆధారంగా, ఆ నవలను రాసిన ఆయన పేరు కూడా శివాజీ సావంత్ అనే ఆయన. సో ఆ నవల ఆధారంగానే మేము తీసాము అనేది వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే సినిమా చివరిలో సంభాజీని చిత్రహింసలు పెట్టిన తీరు ఏదైతే ఉందో అది చాలా గగుర్పాటు కలిగించే విధంగా ఉంది, ఒళ్ళు జలధరించే విధంగా ఉంది. అంత క్రూరంగా హింసించి చంపారా సంభాజీ మహారాజుని అనేటువంటి చూసి హిందువులందరూ కూడా కొంత ఉద్వేగానికి గురవుతూ ఉన్నారు. ఆ రకంగా అది వాళ్ళు అకారణంగా ముస్లింలపై మరింత ద్వేషాన్ని పెంచుకునే అవకాశం ఉంది అనేది ముస్లింల యొక్క వాదన. మరి దాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా? స్థానికంగా గనక నిజంగా అలాంటి పరిస్థితి గనక ఉంటే అంటే మత విద్వేషాలకి కారణమవుతుంటే గనక అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకొని నిలుపుదల చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ మత విద్వేషాలు అంటే ముంబై లాంటి మహానగరంలో మనకు తెలుసు ఎట్లాంటివి ఉంటాయి. అలాంటి ప్లేస్లో రిలీజ్ అయితేనే అక్కడ ఎలాంటివి కాలేదు, అంతా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇలాంటిది వచ్చేసరికి ఇది ఏం లేకున్నా కూడా కావాలని మళ్ళీ ఒకసారి గిచ్చినట్టు చేస్తున్న పరిస్థితులు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మరి ఎలా చూడాలి సార్? మరి ఇది నిజంగా చెప్పాలంటే సంభాజీ మహారాజ్ అనే మరాఠా యోధుడు అతను. కాబట్టి మహారాష్ట్ర రీజియన్లో ఈ సినిమా మిగతా రీజియన్లతో పోల్చుకుంటే మహారాష్ట్ర రీజియన్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా మారింది. అంతకుముందు ఉన్నటువంటి ఈవెన్ పుష్ప 2 మహారాష్ట్ర రీజియన్లో కలెక్ట్ చేసిన దాన్ని కూడా ఇది బీట్ చేసేసింది ఆ రీజియన్ వరకు. అలా అంటే మరాఠీలు ఈ సినిమాను ఓన్ చేసుకోవటం వల్లే అంత పెద్ద ఘన విజయాన్ని ఆ ప్రదేశంలో సాధించింది. అందువల్ల ముంబై కూడా అందులో భాగమే కాబట్టి మహారాష్ట్ర రీజియన్లో అక్కడ డామినేషన్ మరాఠీలదే కాబట్టి అక్కడ బహుశా అల్లార్లు జరగటానికి ఆస్కారం లేకుండా పోయిందని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ అందరూ కూడా కలిసిమెలిసే జీవిస్తూ ఉన్నారు ఇప్పటిదాకా. మరాఠీలు కానివ్వండి, ఇంకో మతానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ముస్లింలు వేరే. ముంబై అంటే మన హైదరాబాద్ కల్చర్ ఎలా ఉంటుందో అన్ని మతాల వాళ్ళు మిక్స్డ్ కల్చర్ ఉంటుంది అక్కడ కూడా, ముంబైలో కూడా. సో అందరూ కూడా కలిసిమెలిసే ఉంటూ ఉన్నారు. ఈవెన్ మన దగ్గర ఉన్నంతగా హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఉన్నట్లుగా అక్కడ ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఆ స్థాయిలో ఉన్నట్లుగా అయితే దాఖలాలు ఇప్పుడు దాకా లేవు. అందువల్ల మేబీ అక్కడ ఎలాంటి అల్లర్లు జరగలేదని అనుకోవాలి. ఇక్కడ జరుగుతాయని
భయపడి ఆందోళన చెంది సినిమాని నిషేధించమని ముస్లిం సంఘాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నాయో మరి దాన్ని నిజంగా పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది అయితే నాకైతే సందేహాస్పదమే. ఒకవేళ వాళ్ళు అలాంటి డెసిషన్ తీసుకుంటే మాత్రం నిజంగానే అనవసరమైనటువంటి ఉద్రిక్తతలకి వీళ్ళు కావాలని సినిమాని ఆపుతున్నారు అనేది మళ్ళీ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుందేమో అనేటువంటి సందేహాలు కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సినిమా చూడొద్దు అనుకున్నవాడు చూడకుండా ఉండే అవకాశం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో ఈ సినిమా చూసి ప్రభావితులై మనల్ని ఏదో ఇచ్చేస్తారు అనేటువంటి ముందస్తు భయాందోళనలు అనవసరం అని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.